అభివృద్ధి అంటే ఏంటి అసలు? సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, ఇతర అన్ని అంశాలకు సంబంధించి మనిషి ఎప్పుడు పురోగతిని, అభివృద్ధిని కోరుకుంటాడు. ఈ రోజున నేను ఒక గుడిసెలో ఉంటే ఒక పెంకుటిల్లులో ఉండాలని కోరుకుంటా. ఒక పెంకుటిల్లు ఉంటే ఒక దాబా ఇంట్లో ఉండాలని కోరుకుంటా. కనీస వసతులు నాకు ఉండాలని కోరుకుంటా. ఉండడానికి ఓ ఇల్లు, కట్టుకోవడానికి మంచి బట్టలు, తినడానికి తిండి, పని చేయాలనుకుంటే ఏదన్నా ఒక ఉపాధి దొరకాలి. ఇవి మనిషికి ఉండే కనీస అవసరాలు. నా ఊళ్ళో ఒక రోడ్డు, నా ఇంటికి కరెంటు, ఇవన్నీ కూడా అభివృద్ధి జరగాలని కోరుకుంటాను. కానీ ఇప్పటిదాకా చాలా ప్రభుత్వాలు ఏం చూస్తుంటాయి, అలా కల్పించటం అనేది ఒక చారిటీ కింద భావిస్తుంటుంది. అంటే మాకు వీలు ఉంటే చేస్తాము, వనరులు ఉంటే చేస్తాము, డబ్బులు ఉంటేనే చేయడానికి అవకాశం ఉంటుంది, డబ్బులు ఉంటేనే చేస్తాము. ఇట్లా రకరకాల అంశాలు దాంట్లో ముడిపడి ఉంటాయి. ప్రభుత్వం ఇస్తే తీసుకోవాలి తప్ప ప్రభుత్వాన్ని ఇది నాకు కావాలి అని డిమాండ్ చేయడానికి చట్టమేమీ లేదు. నా ఇంటికి ఇది కావాలి, నా ఇంటికి కరెంటు కావాలి, నాకు ఎకరం భూమి కావాలి అని హక్కుగా అడగడానికి ఏమీ లేదు. ప్రభుత్వం చేస్తుంది. కానీ ఇట్లా కాదు, అభివృద్ధిని డిమాండ్ చేసుకునే ఒక అవకాశాన్ని కల్పించాలి. అభివృద్ధిని హక్కుగా అడిగే వెసులుబాటు కల్పిస్తే తప్ప ప్రభుత్వాల మీద కొంత ఒత్తిడి ఉండదు. అలా ఒత్తిడి ఉన్నప్పుడే ఈ అభివృద్ధి సాధ్యమవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదించింది.